విహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రామాయణంలో ఆంజనేయ స్వామికి బాధ కలిగిందా ఒక సమయంలో అంటే కలిగింది అని చెప్పొచ్చు, కలగలేదు అని కూడా చెప్పొచ్చు. అది ఎక్కడ అంటే మనకి సుందరకాండకు వచ్చేటప్పటికి, లంకకు వచ్చేటప్పటికి అక్కడ ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించటం ఈ కథ మనందరికీ తెలుసు. అయితే ఆంజనేయ స్వామికి శిక్ష వెయ్యాలి అంటే తోకకు మాత్రమే నిప్పు అంటించాలి అనే ఒక విషయం ఏదైతే ఉందో అది ఆలోచనలోకి ఎందుకు వచ్చింది అంటే రావణాసురుడు ఇంకా ఏ శిక్ష వెయ్యకుండా అటువంటి శిక్ష ఎందుకు వేశాడు? రావణాసురుడికి అసలు అంత కోపం ఎందుకు వచ్చింది? హనుమంతుడు ఏం చేశాడు? లేకపోతే ఏమైనా అన్నాడా అంటే ఆంజనేయ స్వామి అనేటప్పటికీ ఆ వాక్ చాతుర్యం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉంటుంది. ఆ వాక్కు అన్నది ఎప్పుడు ఎలా ఎక్కడ ప్రదర్శింప చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి ఆంజనేయ స్వామి కన్నా బహుశా ఇంకా ఎవ్వరికీ తెలియదు. అంటే ఆంజనేయ స్వామి ఏం చెప్పారు రావణాసురుడితో కలవాలి అని ఆయనకు అనిపించింది. కారణం ఏమిటి అంటే రామునికి ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆంజనేయ స్వామికి తెలుసు. అలాగే రాముడు పాటిస్తున్న ధర్మం ఏమిటో తెలుసు. ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. అంటే అవతల వాళ్ళకి ఎంత బలం ఉన్నా కూడా, ఎంత బలగా ఉన్నా కూడా ధర్మాత్ములతో మాత్రం ఎప్పుడూ పెట్టుకోకూడదు. వాళ్ళని ఎప్పుడూ ఆదరించాలే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే అవతల వాళ్ళే పతనం అయిపోతారు, ఓడిపోతారు, నశించిపోతారు. అందుకని దీనికి సంబంధించి రావణాసురుడికి కూడా ఒక మాట చెప్దాము. అసలు రాముడంటే ఎవడు అని అనుకుంటున్నాడు అనేటట్టుగా ఆంజనేయ స్వామి లొంగిపోయి, అంటే ఆంజనేయ స్వామి తలుచుకుంటే తనను బంధించడానికి వచ్చిన ఆ లంకలో ఉన్న రాక్షసుల్ని అసలు అమాంతంగా ఎక్కడికో ఏదో లోకానికి ఆయన విసిరేయొచ్చు. కానీ ఆయన పెద్దగా బలప్రయోగం చెయ్యకుండా ఆయన ఏం చేశారంటే లొంగిపోయారు కావాలని. ఎందుకు అంటే ఒక్కసారి అలా లంక లోపల ఉన్న అంతఃపురం దాకా వెళ్ళి అక్కడ రావణాసురుడిని కూడా చూసి రావణాసురుడికి కూడా ఒక్కసారి బుద్ధి చెప్పి వద్దాం. ఏమో ఒక్కొక్కసారి ఎవరైనా చెప్పిన మాటలు కొద్దిగా వింటే మార్పు వస్తుంది కదా, ఆ ప్రయత్నం నేను చేస్తాను అని అనుకున్నారు. మొత్తానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రావణాసురుణ్ణి చూసిన తర్వాత అతేజస్సు అన్నది ముఖంలో కనిపించిందట. ఎందుకు అంటే రావణాసురుడు శివభక్తుడు కదా, అపారమైన తేజస్సుతో ఉంటాడు. రావణాసురుడికి ఉన్న దుర్బుద్ధుల వల్ల ఆయన పతనమైపోయాడు. లేకపోతే ఆయన చేసిన ఉపాసన, లేకపోతే ఆ భక్తి ఏదైతే శివభక్తి ఏదైతే ఉందో దానివల్ల ముఖంలో అలాగే ఆ శరీరంలో ఒక కాంతి, ఒక తేజస్సు కూడా కనిపించిందట. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నారు, ఎంత చక్కగా ఉన్నాడు కదా. అంటే మనకి ఏ రకంగా అయితే రాముడు చాలా అందంగా ఉంటాడు అనే వర్ణన ఉంటుందో అలాగే రావణాసురుడు కూడా చూడటానికి చాలా చక్కగా ఉంటాడట. మరి ఇంత బాగున్నాడు కదా, కాంచన లంక ఉంది, అసలు ఎంతో పెద్ద సైన్యం ఉంది, ఎంతో శక్తి ఉంది, ఎన్నో వరాలు ఉన్నాయి, ఎంతో బలం ఉంది. వీటన్నిటినీ ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నాడు? ఎందుకు ధర్మం తప్పి ఇటువంటి పనులు చేసుకుంటున్నాడు? చక్కగా అంటే అందరికీ ఆనందాన్ని పంచిపెడుతూ తాను కూడా ఆనందంగా ఉండవచ్చు కదా. భగవంతుడు ఎన్నో ఇచ్చాడు, వాటిని హాయిగా అనుభవించవచ్చు కదా. ఎందుకు ఈ పాడు ఆలోచన వచ్చింది అని అనుకుంటున్నట్ట. అలాగే రావణాసురుడు ఆంజనేయ స్వామిని చూసిన వెంటనే కూడా ఒక తేజస్సు అన్నదే అతనిలో కూడా కనిపించింది. ఒక వానరం అని అనుకుంటున్నాను, కానీ ఈ వానరము అంత అల్లకల్లోలం సృష్టించి, అంటే అప్పటికే ఆ లంకా దహనము అన్నది జరగకపోయినా ఈ వానరం అంటే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఇక్కడ దూకి, ఇక్కడి నుంచి అక్కడ దూకి, అసలు ఆయన అసలు ఎప్పటికీ దొరక్కపోతే ఉన్న వాళ్ళందరూ యోధులు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో వాళ్ళందరూ పరిగెత్తారు ఆంజనేయ స్వామిని పట్టుకోవడానికి. అందుకే ఒక కోతి, ఒక వానరం ఇంత శక్తితో ఉంటుందా అనేటట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నట్ట రావణాసురుడు కూడా. ఇప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నారు. అంటే ఎంత అద్భుతంగా, నువ్వేంటి, నీ స్థానం ఏంటి తెలుసుకో, నువ్వు ఎవరితో పోరాడాలి అని అనుకుంటున్నావో వారి స్థానం ఏమిటి తెలుసుకో అని చెప్తున్నారనమాట చక్కని ఉదాహరణలతో. మరి ఈ ఉదాహరణల గురించి మనకి తెలియదా? మనకి తెలుసు, అయినా మనం చెప్పుకుందాం. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడితే అవతల వాళ్ళకి అర్థమవుతుంది అన్న విషయం కూడా మనం నేర్చుకోవాలి కదా. ముందుగా ఆయన అంటారు, అసలు రాముడు ధర్మాత్ముడు అంటే ఇది ప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకు పదే పదే చెప్తున్నాము అంటే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కాకపోతే ఆ శక్తి కనిపించకపోవచ్చు. ఆ శక్తి, ఆ ధర్మం మళ్ళీ తిరిగి రక్షిస్తూ ఉంటుందన్నమాట.
సరే రాముడి జోలికి వెళ్ళొద్దు. మరి ఇంతేనా? కాదు. రాముడు అంటే ఎవరు? ఒకానొక సమయంలో నువ్వు వాలిని ఎదుర్కొన్నప్పుడు, అంటే వాలి సుగ్రీవుని యొక్క అన్నయ్య. వాలి చాలా పరాక్రమవంతుడు. ఒకానొక సందర్భంలో తోకతో రావణాసురుడిని చుట్టేశాట. ఎందుకంటే రావణాసురుడు ఏదో తన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏదో తన శక్తి చూపించాలి అని అనుకుంటున్నప్పుడు ఈ వాలి తను నదీ స్నానం చేస్తున్నప్పుడు పక్కన ఉన్న రావణాసురుణ్ణి ఆయన తోకతో చుట్టేశాడనమాట. అయితే ఎంత గట్టిగా చుట్టాడు అంటే రావణాసురుడు ఆ తోక బంధనం నుంచి విడిపించుకోలేక ఊపిరాడక సతమతం అవుతున్నట్ట. అటు ఇటు తిరిగి ఆ తోకను అలా తిప్పుతూ చాలా ఇబ్బంది పెట్టాట వాలి. అంటే రావణాసురుడికి ఎంతో శక్తి అని మనం అనుకుంటాం, కానీ రావణాసురుడి కన్నా శక్తివంతుడు వాలి. ఈ ఉదాహరణ చెప్తుంటే నువ్వు ఒకానొక సమయంలో ఇలా చాలా కష్టపడ్డావు, వాలి నిన్ను తోకతో చుట్టేస్తే ఆ తర్వాత తన అంతఃపురానికి వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారిగా ఆ తోకని అలా విడిచిపెడితే నిన్ను వదిలిపెట్టేశాడు. అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ మళ్ళీ నీ ప్రదేశానికి వెళ్ళిపోయావు, గుర్తుందా? అటువంటి వాలిని కేవలం ఒకే ఒక బాణంతో చంపాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్తాడు. అంటే ఇంతకన్నా ఏం కావాలి? రాముడి యొక్క శక్తి ఎలా చెప్తే అర్థమవుతుంది రావణాసురుడికి, చక్కగా అర్థం చేయించాడు. మరి ఇదొక్కటేనా? కాదు, ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. పరశురాముడు పేరు విన్నావు కదా, ఆ పరశురాముడు 21 సార్లు క్షత్రియుల్ని వెంటాడి వాళ్ళందరినీ కూడా పూర్తిగా సర్వనాశనం చేసేశాడు కదా. అటువంటి పరశురాముడు ఎదురైతే పూర్తిగా అంటే మాటలతోనే ఓడించి అలాగే అస్త్ర ప్రయోగం చేసి గమన శక్తిని కూడా తీసివేసేయగలిగిన శక్తి ఎవరికి? రాముడికి మాత్రమే ఉంది. పరశురాముడు అంటే అందరూ భయపడతారు, కానీ పరశురాముడు కూడా లొంగిపోయి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎవరు కనుక్కుంటున్నాం? రామచంద్రమూర్తికి. మరి ఇక్కడితో ఆగాడా? ఆగలేదు ఆంజనేయ స్వామి. ఆయన ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఆయన అంటున్నారు, నువ్వు ఒకసారి కైలాస పర్వతానికి వెళ్ళావు. అంటే ఆంజనేయ స్వామికి తెలియని విషయాలు అని ఏమీ లేదు కదా, ఆయన మహాజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు ఒకసారి కైలాసానికి వెళ్ళావు. కైలాసానికి వెళ్ళిన తర్వాత తపస్సు చేసుకున్న తర్వాత ఈశ్వరుడు నీకు బలం కావాలి అని నువ్వు కోరుకుంటే ఆ వరం కూడా ఇచ్చారు. అయితే ఎంత బలం ఇచ్చాడు? నిజంగానే ఇచ్చాడా లేదా అని ఈశ్వరుణ్ణే పరీక్ష చేయటానికి నువ్వు అదే కైలాసానికి మళ్ళీ వెళ్ళి చిటికెన వేలితో కైలాసాన్ని ఎత్తి కుదిపి పడేద్దాం అనుకున్నావు. ఎందుకు అంటే నీకు పరీక్ష చెయ్యాలన్నమాట, నీ దగ్గర అంత బలం ఉందా లేదా అని. మరి ఆ పరిస్థితుల్లో ఏ భగవంతుడైతే నీకు వరం ఇచ్చాడో ఆ భగవంతుడు ఉన్న నివాస స్థలాన్నే నువ్వు అల్లకల్లోలం చెయ్యాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈశ్వరుడు తన బొటన వేలుతో గట్టిగా అలా ఒక్కసారిగా తొక్కేస్తే నీ వేలు అలాగే నీ చెయ్యి ఏమైపోయింది? నీ పరిస్థితి పెద్ద పెద్ద కేకలు వేశావు, రవం అని అంటారు. అలా అంత పెద్దగా కేకలు వేశాడు కాబట్టి సరే అని ఈశ్వరుడు మళ్ళీ కనిపించి గట్టిగా కేకలు పెడుతున్నావు కాబట్టి నీకు రావణ అనే పేరు పెడుతున్నాను అని అంటాడు. దశకంఠుడు అన్నది అసలు రావణాసురుడి పేరు అన్నమాట. అయితే ఇలా రవము అంటే గట్టిగా కేకలు పెట్టాడు కాబట్టి రావణ అనే పేరు ఈశ్వరుడు పెట్టాడు. మరి అంత ఇబ్బంది పడ్డావు, సరే అని ఈశ్వరుడు నిన్ను క్షమించి విడిచిపెట్టేశాడు. అప్పుడు నువ్వు వచ్చేసావు. అటువంటి పరాక్రమంతో కూడుకున్న ఈశ్వరుని యొక్క శక్తి ఎంత నువ్వు అసలు అంచనా వేయగలుగుతావా? వెయ్యలేవు కదా. కానీ అటువంటి శివుని యొక్క అనుగ్రహంతో సమానమైన శివధనుస్సుని రామచంద్రమూర్తి ఒకే ఒక్కసారి పూర్తిగా దాన్ని సంధించారు. దాన్ని పూర్తిగా విరగ్గొట్టి పక్కన పెట్టేశారు. అంటే శివుడి కన్నా గొప్ప అని చెప్పట్లేదు. ఆ శక్తి ఏదైతే ఉందో దానికి సమానంగా ఉన్న శక్తి మా శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఉన్న శక్తి అని చెప్తున్నాడు. ఇలా ఈ ఉదాహరణలు చెప్తూ ఇంతేనా? కాదు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నీ చెల్లెలు అంటే శూర్పణఖ తను ధర్మంతో ప్రవర్తించలేదు, కానీ మరి నీకేం చెప్పిందో, నువ్వు కూడా ధర్మాత్ముడివి కాదు కాబట్టి నీకు అధర్మమే ధర్మం అనిపిస్తోంది కాబట్టి అక్కడ ఉన్న నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఖరదూషణులు, అలాగే వారికి సంబంధించిన సైన్యము 14,000 మంది రాక్షసులు అక్కడ అరణ్యంలో కూడా ఉన్నారు, లంకలోనే కాదు. అయితే అలా నీ వాళ్లను కేవలం ఒక్కడే, ఇప్పుడంటే యుద్ధానికి వచ్చినప్పుడు మేము అందరం ఉన్నాం, వానరులు ఇంకా చాలామంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కానీ అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ నువ్వు సీతతో ఇక్కడే ఉండు, నేను ఒక్కడనే వెళ్ళి వీళ్ళ సంగతి చూస్తానని 14,000 మందిని తాను ఒక్కడే అంతం చేసేసాడు. ఈ విషయం కూడా నీకు తెలుసు.
గుర్తుకు తెచ్చుకో. కాబట్టి ఖరదూషణలతో పాటు ఆ రాక్షస సైన్యాన్ని ఒక్కడే ఓడించిన శ్రీరామచంద్రమూర్తి మా రాముడు. అందుకని ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని నువ్వు రాముడి జోలికి వెళ్ళకు. నీ గురించే చెప్తున్నాను. ఎందుకు అంటే నిన్ను చూస్తున్న తర్వాత, ఈ లంకను చూసిన తర్వాత ఇంత చక్కగా రాజ్య పరిపాలన చేసుకుంటున్నావు. నీకు భగవంతుడు ఇచ్చిన వరం. నువ్వు హాయిగా అనుభవించు, హాయిగా ఉండు. నీకెందుకు వచ్చిన ఈ యుద్ధాలు? ఎందుకంటే నువ్వు యుద్ధం చేస్తే ఎలాగో నువ్వు ఓడిపోతావు, నువ్వు నశించిపోతావు అని ఆంజనేయ స్వామి చెప్పారు. ఎంత అద్భుతంగా ఆ మాట తీరు. మరి ఇంత బాగా చెప్పిన రావణాసురుడికి కోపం వచ్చింది. అంటే ఒక కోతి నాకు చెప్పడం ఏమిటి, ఒక కోతి నా గురించి ఇంత తక్కువగా మాట్లాడడం ఏమిటి అని ఆయన కోపం వచ్చి చంపేయండి ఈ వానరాన్ని అని అంటారు. అలా అంటే వస్తున్నారట ముందుకి సైనికులు. అప్పుడు విభీషణుడు ఆపుతాడు. ఆపి, అన్నయ్య నువ్వు వేదాలు చదువుకున్నావు, నువ్వు ధర్మశాస్త్రాలు చదువుకున్నావు, నువ్వు ఒక మహారాజువి, నువ్వు లంకా నగరానికే రాజువి. నువ్వే తప్పు చేస్తే రేపు పొద్దున ప్రజలు ఎలా నీ గురించి చెప్పుకుంటారు? దూతగా వచ్చిన వాళ్ళని ఎప్పుడు చంపకూడదు, దూత మళ్ళీ వెళ్ళిపోవాలి. అయితే దూత ప్రవర్తన బాగా లేకపోతే శిక్షలు అన్నవి మన శాస్త్రంలో ఉన్నాయి. ఆ శిక్షలు ఏంటి అంటే ఏదైనా అవయవం అన్నది తీసేయొచ్చు, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, లేకపోతే కొద్దిగా కాల్ చేయొచ్చు, ఇలా ఏమైనా చెయ్యొచ్చు శిక్షలు. అంతేకాని చంపకూడదు, దూతను పంపించేయాలి అన్న వెంటనే సరే అయితే మరి ఏం చేద్దాం అని ఒక నిమిషం ఆలోచించి రావణాసురుడు అంటాడు, కోతి అంటే కోతికి చాలా ఇష్టం తోక. అందుకే తోకలేని కోతి అంటే అది చాలా అవమానకరం కదా, కోతికి తోక లేకుండా ఎలా? అందుకని ఈ కోతిని తోక లేకుండా మనం పంపించాలంటే ఏం చెయ్యాలి? ఆ తోకకు నిప్పంటించేయాలి. అప్పుడు బాధతో తిరిగి 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 ఎంత కష్టపడి ప్రయాణం చేసి వచ్చాడో ఆ ప్రయాణం అంతా కూడా అలాగే ఆ మంటతో తిరుగుతాడు. తిరిగి ఎక్కడికి వెళతాడో అక్కడికి వెళ్ళేటప్పటికి తోక మిగలదు. అప్పుడు అక్కడ ఎంతో అవమాన పాలవుతాడు. ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు. అందుకనే తోకని కాల్చేయండి, నిప్పు పెట్టేయండి అన్నాడు. ఆంజనేయ స్వామికి అంత పెద్ద శిక్ష అన్నది వెయ్యాలనుకున్నాడు, కానీ అది తనకు తాను వేసుకుంటున్న శిక్ష అన్న విషయం మాత్రం మర్చిపోలేదు. ఎందుకంటే ఎవరైనా మనకి మంచి చెప్తే మనం వినకుండా వాళ్ళకే ఏదో ఒక చెడు చేద్దాము అని అనుకుంటే గనక, అంటే ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలే. ఎప్పుడో అయిపోయిన రామాయణ కథలు ఇప్పుడు ఎందుకు ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మన ఆలోచన ఎలా ఉండాలి? ఎవరైనా మంచి చెప్తున్నారు అన్నప్పుడు మంచి స్వీకరించకుండా వాళ్ళనే ఇబ్బంది పెట్టాలి అని మనం అనుకుంటే ఏం జరుగుతుంది? అది కూడా మనకి రామాయణంలో కనిపిస్తుంది. మొత్తానికి అలా చక్కగా నిప్పంటించేశారు. మరి అలా నిప్పంటించిన ఆంజనేయ స్వామికి ఏమైనా బాధ కలిగిందా? లేదు. తాను అప్పుడే దర్శించుకున్న సీతమ్మ వారిని పరబ్రహ్మ స్వరూపిణిగా భావించారు. అందుకే మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకున్నారట. అమ్మకి కూడా అంటే సీతమ్మకి కూడా ఈ విషయం తెలిసింది. ఎందుకంటే ఆ రాక్షసులు చెప్తూ ఉంటారు కదా, తల్లి నీతో ఒక కోతి వచ్చి ఏదో కిచికిచిమంటూ మాట్లాడింది కదా, ఆ కోతి తోకకు నిప్పంటించారన్న వెంటనే అటు అమ్మవారు కూడా అగ్నిదేవునికి ప్రార్థించి, ఓ అగ్నిదేవుడా, నేను చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే గనక ఆ మంట, ఎందుకంటే మంట అనేటప్పటికీ ఆ బాధ మామూలుగా ఉండదు కదా ఏ జీవికైనా, అందుకని అది చక్కగా అంటే ఒక వెన్న పూస్తే ఎంత చల్లగా ఉంటుందో అలా చల్లగా ఉండాలి. ఎందుకంటే తను లేచి వెళ్ళి ఆ నిప్పుని ఆర్పలేదు కదా, తను ఎక్కడికి కదలలేదు. కానీ అలా ఆవిడ చక్కగా ప్రార్థన చేశారట. నరకాంతగా వచ్చారు కాబట్టి ప్రార్థన చేశారు. ఆంజనేయ స్వామికి నిప్పు అంటించినా అది అతనికి చల్లగానే అనిపించిందట. సరే మరి ఇప్పటిదాకా ఒకలా నన్ను చూశారు, ఇప్పుడు ఇంకొకలా చూస్తారని చెప్పి అంటాం కదా, మనం ఏది చేసుకుంటే అదే మనకి తిరిగి మళ్ళీ అలా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం ధర్మ మార్గంలోకి వెళితే ధర్మమే రక్షిస్తుంది. మనం ఎవరికైనా అన్యాయం చెయ్యాలనుకుంటే మనమే పతనం అయిపోతాం. ఆ తోకతో తిరిగి తిరిగి లంకాపట్టణం అంతా నిన్న చూడలేదుగా, ఇవాళ చూస్తాను అనేటట్టుగా మొత్తం అంతా తిరిగి లంకనే కాల్చేసి ఆనందంగా ఆంజనేయ స్వామి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ ఈ చిన్న అంటే సందర్భంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని నేర్చుకుంటూ ప్రతినిత్యం మన జీవితంలో రామాయణం మనకి ఏం చెప్తోంది, ప్రతి ఒక్క సందర్భంలో మనం ఏం నేర్చుకోవాలి అర్థం చేసుకోగలిగితే మనము చక్కగా బాగుపడతాం. ఏమంటారు? నమస్తే.